అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 29వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. నా బర్త్‌డేకొస్తాడని తెలుసు కానీ మర్చిపోయాడేమో అనే భయం, బాధ. అందుకే నాకు నేనే చెప్పుకున్నా రాడేమో అని ప్రిపేర్ చేసుకున్నా నన్ను నేను. కానీ వచ్చిన బావని చూడగానే వెంటనే వెళ్లి హత్తుకోవాలని ఉన్నా ఆపేసుకున్నా. నీ ప్రేమతో వాడిని బాధ పెడుతున్నావు అంటారేమో అని. ఎన్నైనా అనుకోండి. నాకు బావ కావాలి. నాతోనే ఉండాలి. అది ఎలా మీ అందరికి చెప్పాలో కూడా తెలియలేదు. ఆమె ఏడుస్తుంది. అర్జున్ ఆమెను హత్తుకుంటాడు. సారీ దెయ్యం. తెలుసుకోలేకపోయాను. ఐ యామ్ సారీ అని అలాగే హగ్ చేసుకొని ఆమె నుదుటి మీద ముద్దు ఇస్తాడు. ఆమె కన్నీళ్లను తుడిచి సారీ. రేపే మనం సిటీకి వెళ్దాం. నాతోనే ఉందువు గాని నువ్వు. సరేనా? అలాగే అని అర్జున్‌ని హత్తుకొని నాకు గిఫ్ట్ ఏది? అని అడుగుతుంది. చాలా ఉన్నాయి. తర్వాతిస్తాను అని అంటాడు. ఆమె ఏమడిగిందో అతనికి తెలుసు. అందరి సమక్షంలో కేక్ కట్ చేస్తుంది. అతడే ఆమెకి కేక్ తినిపిస్తాడు. అందరూ వాళ్ళ ప్రేమను చూసి నవ్వుకుంటారు. ఏ దిష్టి వీళ్ళకి తగలనివ్వకు శంకర అని సుభద్ర గారు మెటికలు విరుస్తారు. హాస్పిటల్‌లో చూపించి ఏమీ కాదు. సిరప్ వేయాలని చెప్తారు డాక్టర్. ఆ రోజు మొత్తం కూడా బాబుని అందరికీ ఇచ్చి వాళ్ళు అలా తిరిగి వస్తారు. కాస్త బాబు గురించి కంగారు పడుతూనే కాల్స్ చేస్తూనే ఉంటుంది. కానీ వాడు జాదుగాడు అందరికీ ఇట్టే అలవాటు పడతాడు. టెంపుల్ అక్కడి నుంచి లంచ్ అన్నీ కూడా చేసి ఈవినింగ్‌కి ఇంటికొస్తారు. సిటీలో ఉంటే బీచ్‌కి వెళ్ళేవాళ్ళం కదా! అని అంటాడు. అర్జున్ ఇట్స్ ఓకే పర్లేదులే బావ అని అతనితో లోపలికి వస్తుంది. బాబును వెతుకుతాయి ఇద్దరి కళ్ళు. బాబుని తీసుకొని ఇదిగో నువ్వు నాన్నని ఎంతగా మిస్ అయ్యావో చెప్పరా మీ నాన్నకి అని బాబుని అర్జున్‌కి ఇస్తుంది. అర్జున్ బాబుతో చాలా సేపు ఆడుకుంటాడు. అతడు ఏమేం మిస్ అయ్యాడో అన్నీ కూడా తెలుసుకుంటాడు. వెంటనే అందరిని తీసుకొని సిటీకి వెళ్ళాలని అనుకుంటారు. రేపే వెళ్దామని చెప్తాడు అర్జున్. ఈసారి మీరే ఉండండి. మేము రామని అంటారు అందరూ. చేతులెత్తేస్తారు. అలాగే ఏం పర్లేదులే అని అర్జున్ నేను చూసుకుంటానని అంటాడు. కానీలే అలవాటు పడతారని వదిలేస్తారు పెద్దవాళ్ళు కూడా. కానీ బావ వాళ్ళు మాత్రం ఎన్ని డేస్ అని ఉంటారు? 2 డేస్‌లో రారు మన దగ్గరికి. మనవడి కోసం చూద్దాంలే కానీ అని అంటుంది వైష్ణవి. ఇంకా ఆ రోజు అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. అర్జున్ బాబుని తీసుకొని లోపలికి వెళ్ళేసరికి వైష్ణవి కనిపించదు అక్కడ. ఏదిరా మీ అమ్మ అసలు కనిపించదే అని బాల్కనీలోకి చూసినా కూడా అక్కడ ఉండదు. బాబుని బెడ్ మీద దింపబోతుంటే వచ్చి తీసుకుంటుంది. మెత్తటి షిఫాన్ రెడ్ కలర్ శారీలో మెరిసిపోతుంటుంది కుందనపు బొమ్మల. ఆమెను అలా చూసి నవ్వుకుంటాడు అర్జున్. నీ కోసం కాదు అని ఇంకా మీ నాన్నకి అర్థం కాలేదురా. అర్థమయ్యిందిలే నా కోసమే చీరలు కట్టావని అంటూ ఆమెను లాక్కుంటుంటే బాబున్నాడని ఇద్దరి మధ్యలో ఉండి బుడిబుడి కళ్ళతో వాళ్ళనే చూస్తూ ఉన్న వాడిని చూసి ఇద్దరు ఒకేసారి ముద్దిస్తారు వాడికి. ఒరేయ్ బుజ్జిగా నా వైఫ్ నన్ను గిఫ్ట్స్ అడిగింది. చాలా స్టాక్ ఉండిపోయాయి. ఆ ముద్దులన్నీ ఇవ్వాలిరా. నువ్వు త్వరగా బజ్జో కన్నా అని అడుగుతాడు. అతడి ఇన్నోసెన్స్‌కి ఆమె నవ్వుకొని నువ్వు చెప్తే అస్సలు పడుకోడు. అయితే నువ్వే చెప్పు. చాలా ప్లాన్స్ చేశావుగా. అవన్నీ చెయ్యాలి మరి అని అంటాడు. ఏంటది? నేనేం ప్లాన్ చేయలేదుగా అని అంటుంది కంగారుగా. అయితే ఇప్పుడు చేద్దాం. అని ఆమె నడుముని గిల్లుతాడు. వదులు బావ అని వాణ్ణి ఎత్తుకొని అటూ ఇటూ తిప్పుతూ నిద్రపుచ్చుతుంది. రోజూ ఇలాగే తిప్పాలా? బాగా గారం చేస్తున్నావు వాణ్ణి. నిన్ను చేయలేదా? ఏంటి చూశానుగా. ఏం చేయనిస్తున్నావో? నేను కూడా బావ సిగ్గుతో నవ్వుతుంది. వాళ్ళు మాటల్లో ఉండగానే నిద్రపోతాడు బుడ్డోడు. వాడిని ఉయ్యాల్లో వేసి అర్జున్ చెయ్యి పట్టుకొని బాల్కనీలోకి తీసుకొని వెళ్తుంది వైష్ణవి. అక్కడే కుర్చీలో కూర్చొని నెక్స్ట్ ఏంటి బావా? అని అడుగుతుంది. నీకేం కావాలి? అని అడుగుతాడు అర్జున్. నీ ఇష్టం అని భుజాలు ఎగరేస్తుంది. ఏదైనా నీతోనే ఉంటే అదే చాలు అర్థమయిందని ఆమెను చుట్టుకొని అంతే నా ప్లానింగ్‌లో నేనున్నాను. అది ఫాలో అయిపో అని ఆమె చేతివేళ్ళు కొనలకు ముద్దులిస్తాడు. అతడి వైపు తిరిగి నన్ను మిస్ అవ్వలేదా నువ్వు? అని ముద్దుగా మూతి ముందుకు పెట్టి అడుగుతుంది. ఆమె నడుముని పట్టుకొని దగ్గరకు లాక్కొని చాలా అయ్యాను అని ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఆమెని వదిలి నీకు తెలియదా మిస్ అవుతాను అని ఆమెని చుట్టుకొని అడుగుతాడు. తెలుసులే బావా! కానీ నాకు నువ్వు లేకుండా ఉండటం చాలా కష్టం నాకు కూడా అని అంటూ ఆమె మెడ వంపుల్లో ముద్దులిస్తూ చెప్తాడు. మెల్లిగా ఆమెని ఎత్తుకొని బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. ఆమెని బెడ్ మీద దింపి ఆమె మీదకి చేరి ఏం ప్లానింగ్ చేశావో నెక్స్ట్ అని అడగవా? ఏదైనా నాకిష్టమే అని అంటుంది. సరే అయితే అని ఆమెని ముద్దులతో ముంచేస్తాడు. ఆమెని నిలువెల్లా తడుముతూ ఉంటే ప్రేమగా ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోతారు. నాకు నీలాంటి కూతురు కావాలి వైషు అని అంటూ
ఆమె చెంపల పైన నిమురుతూ ఉంటే, నీ ఇష్టం బావ. ఇష్టమంటే కుదరదు. కోఆపరేట్ కూడా చెయ్యాలి. అబ్బో! చేస్తున్నాగా ఇప్పటిదాకా. అయిపోయావే నువ్వు అని ఆమెను మళ్ళీ అల్లుకుపోతాడు. ఒకరిలో ఒకరు మధురంగా కరిగిపోతారు. ఎప్పటికో నిద్రపోతారు ఇద్దరు. అలా ఆ రోజు గడిస్తే నెక్స్ట్ డే అర్జున్, వైషు బాబుతో కలిసి వెళ్తారు. ఇంటికి వెళ్ళి అన్నీ సర్దుతుంది. బావ ఏంటిది? ఏమీ లేవు ఇంట్లో. రోజు ఏం తింటున్నావసలు? అని తిట్టేసి ఏమేం కావాలో అన్నీ లిస్ట్ రాసిస్తాను. ఈవినింగ్ తేవాలి బావ అని అంటుంది. అలాగే రా ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుందాం. అమ్మో! అప్పుడు వాడికి చల్లగాలొస్తుందేమో అని అంటుంది వైష్ణవి. ఏం కాదులే కారులోనే కదా వెళ్దాం అని చెప్పి ఆమె నుదుటి మీద ముద్దిచ్చి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాడు అర్జున్. బాయ్ చెప్పి అతను వెళ్ళాక బాబుకి సెర్లాక్ పెట్టి ఆమె కూడా తింటుంది. అలా ఈవినింగ్ దాకా వాడితో సరిపోతుంది. అర్జున్ వచ్చేసరికి రెడీ అయి ఉంటారు ఇద్దరు. ఇద్దరికీ ముద్దులిచ్చి వైషుకి కాస్త ఎక్కువగానే ఇచ్చి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఆలోపు బాబుకి స్వెటర్, మఫ్లర్ అన్నీ వేసి కళ్ళు, మూతి మాత్రమే కనపడేలా తయారు చేస్తుంది వైష్ణవి. వైషు అది వింటర్ కాదు కదా! ఎందుకిలా తీసేయి అని మఫ్లర్‌ని తీసి ఇద్దరిని తీసుకొని వెళ్తాడు. ముగ్గురు వెళ్లి గ్రాసరీస్ అన్నీ తెచ్చుకుంటారు. అలా కొన్ని డేస్ గడిచిపోతాయి. ఆఫీస్‌కి వెళ్ళిన అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, ఒకరోజు ఈవినింగ్ సడెన్‌గా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా వస్తారు. వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అందరితో చాలా సరదాగా గడిచిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. బాబు ఎవరికైనా కూడా ఈజీగా అలవాటు పడిపోతాడు. ట్రై చేయాలని బాబుని ఊరు పంపించి చూస్తుంది. ఒక 4 రోజులు ఉంటాడు. మళ్ళీ తీసుకొని వస్తారు. అలా అలవాటు చేస్తారు. జాబ్‌లో మళ్ళీ జాయిన్ అవుతావా? అని అడుగుతాడు అర్జున్ వైష్ణవిని. నవ్వుతుంది వైషు. ఆమె ఉద్దేశ్యం అర్థమయ్యి మళ్ళీ రీజాయిన్ చేస్తాడు అర్జున్. బాబు పూర్తిగా వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ, తాతల దగ్గర అలవాటు పడిపోతాడు. వాడిని అక్కడే ఉంచి వీళ్ళు జాబ్‌కి వెళ్తుంటారు. రోజు బాబుని వీడియో కాల్ చేసి చూస్తూ ఉంటారు ఇద్దరు. వాడు వీళ్ళని చూసి నవ్వుతూ ఉం ఉంటాడు. అమ్మా రా అని అంటూ ఉంగాలు కొడుతూ ఉంటాడు. అబ్బా! వాడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూడు బావ అని అంటూ ముద్దులిస్తుంది వైష్ణవి. అలా కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. డల్‌గా ఉన్న ఆమెను చూసి రేపు వెళ్దాంలే బాగా మిస్ అవుతున్నావు కదా వాణ్ణి అని అడుగుతాడు. ఆ! బాగా బావ అని హత్తుకుంటుంది. ఆమెని అలాగే హగ్ చేసుకొని పడుకుంటుంది. ఆమెను గట్టిగా చుట్టేసుకొని ఇలా అయితే ఎప్పుడిస్తావు నాకు అని అంటాడు. అబ్బా! తమరేదో దూరంగా ఉన్నట్టు. రోజూ ఇదే పనిలో ఉన్నావుగా బావ అని అంటే, ఆమెను అమాంతం దగ్గర లాక్కొని నువ్వే నా స్లో పాయిజన్‌వి అని ఆమెని ముద్దులతో ముంచేస్తారు. ఇద్దరు జాబ్‌కి వెళ్తూనే ఉంటారు. ఒకరోజు మేఘన కనిపిస్తుంది. ఆమెను చూసి ఇద్దరికీ మాట్లాడాలి అనిపించదు. ఒక ప్లేస్‌లో డిన్నర్ అని వెళ్లారు. అక్కడ ఎవరితోనో డిన్నర్ డేట్‌కి వచ్చింది. ఎలా ఉన్నావని వైషుకి అడగాలని ఉన్నా కూడా ఏమీ మాట్లాడకుండా వచ్చేస్తారు. ఆమె వెనకే వచ్చి సారీ అని అంటుంది. ఎందుకు అని ఇద్దరు వెనక్కి అడిగితే, నేనా? నేను లేనందుకు. ఇంత మంచి మీ బావ ప్రేమను నేను పొందలేనందుకు అని ఏడిస్తే ఏమైందని అడుగుతారు ఇద్దరు. ఏం లేదు. నేనే ఎక్కడా జెన్యూన్‌గా లేను. అందరిని మాయ చేసి నాకు నచ్చినట్టుగా ఉన్నాను అనుకున్నాను. కానీ అందరూ ఎంజాయ్‌మెంట్ కోసమే నాతో ఉన్నారని, నేను వాళ్ళని యూజ్ చేసుకున్నానని, పెళ్ళికి కూడా పనికిరాను అని ఎవరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నిజమే. నా గురించి తెలిసిన వాళ్ళలో ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు అని బాధపడుతుంది. ఆమెని అలా చూస్తే బాధ వేస్తుంది అర్జున్‌కి. అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు. ఎంతైనా ఆమెని ప్రేమించాడు కదా! బావ అని అతడు ఆగడని తెలిసి జరిగిన దాన్ని మార్చలేం మేఘన. ఇకపైన అయినా నార్మల్‌గా ఉండటానికి ట్రై చెయి. నీ కోసం ఉన్నవాళ్ళు, నీతో ఉండేవాళ్ళు ఎవరో తెలుసుకో. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చెయి. నో ప్రాబ్లమ్ అని చెప్తుంది. వైషు సారీ అని అంటూ ఆమె చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే, మేఘన ప్లీజ్ ఇలా బాధపడితే ఏదీ మారదు. పైగా నిన్ను చూసి బావ కూడా బాధపడతాడు. వైషు నిజంగా నువ్వు చాలా మంచిదానివి. నేను మీ బావకి కరెక్ట్ కాదు. అందుకే నిన్నిచ్చాడు ఆ దేవుడు. మీ బావకి నువ్వు ఇలా ఉన్నావని, బావని నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నువ్వు ఇవన్నీ లేకుండా ఉంటే, మీ పెళ్లి నిజంగా నేనే దగ్గరుండి మరీ చేసేదాన్ని. ఎవరైనా ప్యూర్ రిలేషనే కావాలని అనుకుంటారు కదా! నువ్వు నీలా ఉండు. నీ కోసం ఉండు. డబ్బు ఎప్పుడూ మనతో ఉండదు. ప్రేమనే శాశ్వతం. దాని కోసం ఎదురు చూడు. నీ కోసం కూడా ఎవరో ఒకరు వస్తారు. డోంట్ వర్రీ అని చెప్పి వైష్ణవి వెళ్ళిపోతుంది. వెళ్దామా? అని అంటాడు అర్జున్ కోపంగా. ఆ! అని కారెక్కితే అతను కూడా ఎక్కి స్టార్ట్ చేస్తాడు. బావ ఏంటిది? అని అతన్ని మాట్లాడించాలని చూస్తే ఆమె చేతిని విసిరికొడతాడు. ఆమె సైలెంట్‌గా ఉంటే
కాస్త దూరానికే కారు ఆపి కిందకి దిగుతాడు. బాధ ఉంటే ఏడ్చేయి. దాన్ని కోపంగా మార్చాలని చూడకు అని అంటే ఆమెని హత్తుకొని ఏడ్చేస్తాడు. అది ఈ రోజు ఇలా ఉండేసరికి చూడలేకపోయాను. ఎందుకిలా తయారయింది? లేదు ఇప్పుడే మారింది. ఇకపైన తను హ్యాపీగా ఉంటుందని అతన్ని ఓదారుస్తుంటే థాంక్స్ దెయ్యం నా లైఫ్‌లోకి వచ్చినందుకు. నీలా నన్ను అర్థం చేసుకునేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. సరే ఇంక చాలు వెళ్దాం. ఐ లవ్ యూ రా! సరే వెళ్దామా? అలాగే అని కారెక్కబోయి కనుదిరిగి పడిపోతుంది. అది చూస్తూనే ఉన్న అర్జున్ స్పీడ్‌గా వెళ్లి ఆమెని పట్టుకుంటాడు. వైషు అని ఎంత పిలిచినా కూడా లేవదు. కార్‌లో కూర్చోబెట్టి వాటర్‌ని చల్లుతాడు. అప్పుడు లేస్తుంది. బావ ఏమైంది నాకు అని అడిగితే అదే నేను అడగాలి. ఏమైంది నీకు? తినవే అంటే అస్సలు తినవు నువ్వు. ఇలా కళ్ళు తిరిగి పడిపోతావు. ఎందుకు కోపంగా ఆమె నడుస్తూ ఉంటే ఏం కాలేదు గదా బావ! వెళ్దాం పద అని అడుగుతుంది. డ్రైవ్ చేస్తూ ఆమెను చూస్తూనే ఉంటాడు. బావ నాకో డౌట్. మేఘన గురించి అయితే వద్దు. ఇప్పుడు అది ఆలోచిస్తూనే ఇలా అయ్యావు. అబ్బా! అది కాదు బావ. మెడికల్ షాప్ దగ్గర ఒక టాబ్లెట్ తీసుకుంటాను. కార్‌ని ఆపు అంటే ఆపుతాడు. వెళ్ళి వస్తుంది. అతడు తెస్తా అన్నా కూడా వినకుండా వచ్చి కూర్చొని గేర్ రాడ్ మీద ఉన్న అతని చెయ్యిని తీసుకొని ఆమె పొట్ట మీద వేసి ఈ మంత్ పీరియడ్ స్కిప్ అయింది బావ అని చెప్తుంది. ఆమె చెప్పింది విన్న అర్జున్ షాకవుతాడు. ఏయ్! నిజమా? ఏమో తెలీదు చూసుకోవాలని స్ట్రిప్‌ని చూపిస్తుంది. అది చూసి అలాగే అని స్పీడ్‌గా జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆమెని జాగ్రత్తగా తీసుకొని వెళ్తుంటే బావ ఇది నా డౌట్ మాత్రమే. నువ్వు ఆశపడకు ప్లీజ్ అని అంటుంది. ముందు పద అని అంటూ ఆమెని వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. అతడే స్వయంగా చూస్తాడు. 2 లైన్స్ కోసం ఇద్దరి కళ్ళు వెయిట్ చేస్తాయి. వాళ్ళ కోసమే అది వచ్చేస్తుంది. ఇద్దరి ఫేస్‌లో స్మైల్. ఆమెని అతని వైపు తిప్పుకొని ఇప్పుడు చెప్పు అని అంటాడు. ఐ యామ్ ప్రెగ్నెంట్ బావ. నువ్వు తండ్రివి కాబోతున్నావు అని అంటుంది. ఆమెని హత్తుకొని లవ్ యూ దెయ్యం అని అంటూ నుదుటన ముద్దిస్తాడు అర్జున్. ఆమెని ముద్దులతో ముంచెత్తుతాడు. అందరికీ కాల్ చేసి విషయం చెప్తారు. వాళ్ళు హ్యాపీ. ఈసారి ఇక్కడే డెలివరీ అని చెప్పేస్తాడు. మిస్ అవ్వాలని లేదు. ఏ మూవ్‌మెంట్ అతడికి. అందుకే వాళ్ళని ఇక్కడికి రమ్మంటాడు. వాళ్ళు కూడా ఓకే అని అంటారు. బాబుతో రేపే బయలుదేరుతామని అంటారు. ఇక ఆ రోజు ఇద్దరి హ్యాపీనెస్‌కి అడ్డుండదు. బాల్కనీలో నిలబడి ఆలోచిస్తున్న వైషుని చుట్టుకొని రేపే హాస్పిటల్‌కి వెళ్దామంటే తలూపుతుంది. ఇంకా అదే ఆలోచిస్తున్నావా నువ్వు? అని అడుగుతాడు. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి వైష్ణవి తన ప్రేమను గెలిపించుకొని, తన భావన సొంతం చేసుకొని, తన జీవితాన్ని ఆనందమయం చేసుకుంది. మరి చివరి వరకు ఇలాగే ఉంటుందా? ఈ మేఘన మళ్ళీ ఏమైనా చేస్తుందా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.